నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బండి భగీరథ్కు హైకోర్టులో దక్కని ఊరట. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. క్యాన్సర్ కట్టడికి ఆసుపత్రుల్ని విస్తరిస్తామన్న సీఎం. బాధితులు ఎక్కువగా ఉన్న చోట ఏర్పాటుకు హామీ. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షల వేగవంతం. నెలాఖరుకు నమూనాల సేకరణ పూర్తే లక్ష్యం. కాకినాడ జిల్లాలో ఉపాధి కూలీలను ఢీకొన్న టిప్పర్. 4 మృతి, 2 తీవ్ర గాయాలు. విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లో అడుగుపెట్టిన మోదీ. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో చర్చలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ఉపాధి హామీ కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఉదయం 5:30 గంటల సమయంలో కాకినాడ రూరల్ ప్రాంతంలోని చీడిగా ప్రాంతానికి చెందినటువంటి ఉపాధి హామీ కార్మికులు రోజువారీ పనుల నిమిత్తం భాగంగా ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వచ్చారు. ఇక్కడ పంట కాలువలు ఈ పూడికి తీయడానికి వచ్చే ఉదయం 6 గంటల సమయంలో పనులు ప్రారంభించారు. సరిగ్గా 6:30 గంటల సమయంలో వీరు రోజువారీ మస్టర్లు వేసే సమయంలో రోజు ఫోటోలు తీస్తారు. ఉపాధి హామీ కార్మికులు ఫోటోలు తీస్తారు. అయితే ఆ ఫోటోలు తీసే సమయంలో ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రాంతంలో సిగ్నల్స్ లేవని చెప్పేసి వారు సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటో దిగి తర్వాత మళ్ళీ యథావిధిగా తమ పనులు చేసుకుందాం అని చెప్పేసి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా అత్యంత వేగంగా వచ్చేసి ఆ ఉపాధి హామీ కార్మికులు అయితే ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులు మొత్తం 4 మహిళలు అయితే అక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. చూడొచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా రెడ్ మార్క్ చేసేసి మొత్తం కూడా ఎవరిని వెళ్లకుండా కూడా ప్రాంతం మొత్తం కూడా బంద్ చేశారు. అయితే ఈ 4 కార్మికులు ఒక్కసారి అక్కడే ఘటనా స్థలంలోనే మొత్తం కూడా మృతి చెందారు. శరీర భాగాలు మొత్తం కూడా చంద్రభద్ర అయిపోయినాయి. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి వెంటనే పోలీసులు కాకినాడ జీజీహెచ్కి తరలించారు. వారిద్దరిలో కూడా ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. మరొకరు అయితే కాస్త చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా టిప్పర్ లారీ అత్యంత వేగంగా రావటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటమే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఇంకొక తీవ్రంగా గాయపడిన వారు కూడా పరిస్థితి విషమంగా ఉంది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం కూడా ఇక్కడ రోజువారీ ఉపాధి హామీ కార్మికులు అయితే రోజువారీ ఇక్కడ పంట కాలువలు పూడికైతే తెస్తారు. మొత్తం కూడా 3 బ్యాచ్లుగా 3 బృందాలుగా అయితే వస్తారు. ఒక్కొక్క బృందానికి సుమారు 20 నుంచి 30 మంది కార్మికులు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మృతులు చెందినటువంటి ఈ బృందంలో మొత్తం కూడా 20 మంది కార్మికులు ఉన్నారు. ఈ 20 మంది ఉదయం వచ్చేసి పనులు యథావిధిగా రోజువారీ పనులు అయితే చేసుకుంటారు. ఈ సమయంలోనే ఆ 20 మందిలో 6 అయితే ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 4 ఘటనా స్థలంలో మృతి చెందారు. 2 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి మృతుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మృతులందరూ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతం చీడిగా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒక మహిళ వాసంశెట్టి సత్యావతి 60 సంవత్సరాలు, అదేవిధంగా పాలిక కృష్ణవేణి 35 సంవత్సరాలు, కాదా చిట్టమ్మ 45 సంవత్సరాలు, చెల్లూరి అన్నవరం 45 సంవత్సరాలు. వీరు 4 కూడా ఇక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక 2 మట్టపర్తి అరుణకుమారి 50 సంవత్సరాలు, పాలిక నాగమణి 50 సంవత్సరాలు. వీరిద్దరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వైద్య చికిత్స అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు అందరూ కూడా ఇప్పుడే ఘటనా స్థలాన్ని చేరుకొని మొత్తం కూడా అన్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పంట కాలంలో పూడుకు తీయడానికి అయితే రోజు కూడా ఉపాధి హామీ కార్మికులు అయితే వస్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే పనులు కొనసాగుతున్నాయి. రోజువారీ లాగానే ఈ రోజు కూడా ఉదయం 5:30 గంటల సమయంలో పనులకు వచ్చారు. పనులకు వచ్చినటువంటి వారిని ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి పిలవడం తోటి వీళ్ళందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి వస్తే అక్కడ సిగ్నల్స్ రాలేదు. వెంటనే సిగ్నల్స్ రావడం అనేది కొంత దూరం వెళ్దాం అని చెప్పేసి వీరందరూ కూడా ఆ బ్రిడ్జి పైన సుమారు 1/2 కిలోమీటర్ మేరకు ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగారు. వీరందరూ కూడా
అటెండెన్స్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇలా రోడ్డు పైన వస్తున్న క్రమంలో అయితే టిప్పర్ లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వీరందరూ కూడా అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు మృత్యువాత పట్టడంతో ఆ తోటి కార్మికులందరూ కూడా బాగా విషాద ఛాయల్లోకి వెళ్ళిపోయారు. ఈ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయల్లో ఉంది. తాము రోజు పొట్టకోటి కోసం ఇలా పనులు చేసుకుంటాము, పొట్టకోటి కోసం ఉదయాన్నే ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా జీవిగా మారిపోవడంతో ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే డోమా పీడి మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే అంచనా వేస్తున్నారు. అయితే వీరికి ఏదైనా సహాయం అందుతుందా ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా పలు విధాల్లో కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించినటువంటి 2 లక్షల బీమా కూడా ఉంటుందని చెప్పి అయితే డోమా పీడి చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవుతుంది కూడా తర్వాత తెలుసుకుని మొత్తం పూర్తి వివరాలని చెప్పి చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందడం, మరొక 2 పరిస్థితి అయితే తీవ్రంగా ఉండటంతో ఈ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఈ ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు ధన్యవాదాలు ఈశ్వర్. ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందగా ఘటనాస్థలికి వేగంగా చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం అవసరమైన పరీక్షల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భూగర్భ మట్టి నాణ్యత, నిర్మాణ స్థిరత్వంపై జియోటెక్నికల్ సహా ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశీలన, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అవసరమైన పరీక్షలు వేగవంతమయ్యాయి. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా బ్యారేజీల నిర్మాణ స్థిరత్వం, భూగర్భ మట్టి నాణ్యత, పునాదుల బలాన్ని అంచనా వేయడానికి జియోటెక్నికల్, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలాఖరులోగా నమూనాల సేకరణ పూర్తి కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు, నమూనాల సేకరణ కోసం పెద్ద సంఖ్యలో బోర్ హోల్స్ వెయ్యాల్సి ఉంది. అందుకనుగుణంగా రిగ్గుల్ని సమీకరించి పనులు కొనసాగిస్తున్నారు. నిర్మాణ సంస్థలతో పాటు రిగ్గుల కంపెనీ ఉన్న మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ద్వారా వాటిని వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. కేఎల్ఆర్ అక్కడ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆనకట్టల నిర్మాణ సమయంలో వేసిన బోర్హోల్స్ ద్వారా వచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. కుంగిన ప్రాంతంతో పాటు బ్యారేజీ మొత్తం ఇరువైపులా బోర్హోల్స్ వేసి నమూనాలు సేకరిస్తున్నారు. బోర్హోల్స్ లోపలికి కెమెరాలు పంపి రంధ్రాల్ని గుర్తిస్తున్నారు. డ్రోన్ ద్వారా కూడా 100 మీటర్ల వరకు భూగర్భంలో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల బోర్హోల్స్ లో 19.5 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తయింది. ఒకచోట ఏకంగా 75 మీటర్ల వరకు వెళ్లి నమూనాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక పొరలు అధికంగా ఉండడంతో కోర్ నమూనాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్తున్నారు. ఎస్పీటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అన్నారం బ్యారేజీలో డ్రిల్లింగ్ 14 మీటర్ల లోతు వరకు కొనసాగినా 1.8 మీటర్ల తర్వాత ఇసుక పొరలు ఎదురవడంతో కోర్ నమూనాలు లభించలేదని అంటున్నారు. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. రీబౌండ్ హ్యామర్ టెస్టులు అన్ని పియర్లపై పూర్తయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోనూ ఇసుక మట్టి కారణంగా కోర్ రికవరీ లేకపోయినా ఆ తర్వాత స్టిఫ్ క్లే నమూనాలు లభించాయని తెలిపారు. ఇసుక పొరలు కూలిపోతుండటంతో డ్రిల్లింగ్ నెమ్మదిగా సాగుతోందని అధికారులు అంటున్నారు. నిర్మాణాల సమయంలో భూగర్భ మట్టి నాణ్యతను సరైన విధంగా అంచనా వేయకపోవడం వల్ల ఇసుక, బొగ్గు పొరలు బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ పరీక్షల పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని క్షేత్రస్థాయిలో పర్యటించి పరీక్షలు జరుగుతున్న తీరు, అక్కడున్న పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి ప్రాథమిక పరిశోధనలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతుల్లో కేంద్ర జలసంఘం సూచనల మేరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. భూగర్భ జలాలు అధికంగా వినియోగించే ప్రాంతాల్లో భూగర్భ జలాల నియంత్రణ కఠినతరం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు. భూగర్భ జలశాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నీటిని సమర్థంగా వినియోగించుకునేలా చూడడంతో పాటు వృధాగా పోయే నీటిని నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల సంరక్షణను ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మంత్రి వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జల మట్టాన్ని మెరుగుపరచడానికి భూగర్భ జల శాఖ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని మంత్రి స్పష్టం చేశారు. క్యాన్సర్ ప్రత్యేక ఆసుపత్రులను హైదరాబాద్కే పరిమితం కాకుండా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రత, నివారణ, చికిత్సలకు అవసరమైన చర్యలపై ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ సలహాదారుడు నోరి దత్తాత్రేయుడు రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. క్యాన్సర్పై పోరాటంలో నోరి దత్తాత్రేయుడు రూపొందించిన అట్లాస్ ఎంతో ఉపయోగకరంగా ఉందని సీఎం అన్నారు. క్యాన్సర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కారణాలను అన్వేషించే అవకాశం ఈ నివేదిక ద్వారా లభిస్తుందన్నారు. నివేదికలో పొందుపరిచిన డేటా ఆధారంగా క్యాన్సర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించాలని కార్పొరేట్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది. ఈ పిటిషన్ను విచారిస్తున్న తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం పట్ల న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ విచారిస్తానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బాలిక వాంగ్మూలం పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్పై ఎలాంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించారని, దర్యాప్తునకు సహకరిస్తామని, కనీసం యథాతథ స్థితినైనా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామంటూ విచారణను వాయిదా వేశారు. ఫిర్యాదులో పొంతనలేని అంశాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం అరెస్టు అవసరం లేదన్నారు. పోలీసులు పిటిషనర్ను ఇరికించాలన్న ఉద్దేశంతో కఠిన సెక్షన్లను చేర్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. డిసెంబర్లో సంఘటన జరిగితే ఫిర్యాదుదారు మార్చిలో న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న ఫిర్యాదు చేశారన్నారు. ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదని, అలాంటప్పుడు వెంటనే సెక్షన్లను మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితురాలు పుట్టిన తేదీల్ని 2గా చూపుతూ దానికి సంబంధించిన పత్రాల్ని సీల్డ్ కవర్లో సమర్పించామన్నారు. అలాగే ఫిర్యాదులో పేర్కొన్న 3 సంఘటనలు బాలిక ఆమోదం ప్రకారమే జరిగాయని, వారు తల్లిదండ్రుల అనుమతితోనే బయటకు వెళ్లారని పేర్కొన్నారు. వారు రిలేషన్షిప్లో ఉన్నారని తెలిపారు. జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటకు రావడంతో కేసులు తెరపైకొచ్చాయని, ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల తర్వాత కూడా బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని వివరించారు. బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో పేర్కొనగా వీడియోలు చూస్తే బాలిక ఇష్టంగా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని వాదించారు. ఎఫ్ఐఆర్ సవరించకుండానే మొదటి దానిలోనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలకు పోక్సో కేసులోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదైనట్లయితే నిందితుడు ముందస్తు బెయిలుకు అనర్హుడని గుర్తు చేశారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సెక్షన్లను సవరించే అధికారం పోలీసులకుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బాధితురాల నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లు చేర్చారని గుర్తు చేశారు. మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణ ఉందని తెలిపారు. బాలిక 10వ తరగతితో సహా వివిధ పాఠశాలల్లో చదివిన సర్టిఫికెట్లు, జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఫెర్నాండెజ్ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాల్ని పోలీసులు సేకరించారని వివరించారు. ఆమె వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12 అని పోలీసుల దర్యాప్తులో తేలిందని, దీని ప్రకారం బాధితురాలి వయస్సు 18 ఏళ్లలోపే ఉందని వాదనలు వినిపించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు తరపు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదించారు.
ఈ పరిస్థితుల్లో బాధితులకు ఏం ధైర్యం ఉంటుందని, తన కుటుంబం జోలికొస్తే వదిలిపెట్టనని, తన కోసం చాలా మంది చనిపోయారని నిందితుడి తండ్రి భయపెట్టారని తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టారని, ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదని, ఇలాంటి వారు మరో 4 ఉన్నారని తెలిసిందన్నారు. వాళ్లు కూడా త్వరలో బయటకొస్తారని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారాలపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది తనను ప్రభావితం చేస్తున్నారని, ఆశ చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తరపు న్యాయవాదికి చిన్న అభ్యంతరమున్నా వైదొలుగుతాననగా, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది అభ్యంతరం లేదని చెప్పడంతో విచారణను చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలంటూ నగర పోలీస్ కమిషనర్కు చెప్పామని పీపీ నాగేశ్వరరావు తెలియజేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇరువైపులా వాదనల అనంతరం ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు వ్యతిరేకంగా ఉన్న సామాజిక మాధ్యమ పోస్టులను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసు వ్యవహారంలో తనపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ వివాదంలో కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన అభ్యంతరక కంటెంట్ను తక్షణమే తొలగించాలంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో కేసు వ్యవహారంలో భవిష్యత్తులో ఎక్కడా తన పేరును వాడకుండా నిలువరించాలని బండి సంజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని, సంబంధిత డిజిటల్ కంటెంట్ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా కోరగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. శకుంతల గుండెకు స్టంట్ వేసిన వైద్యులు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్కు 31 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,000 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు పరిహారంగా ₹1,00,000 చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020 సంవత్సరంలో మధ్యమండల డీసీపీ వద్ద కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయినపల్లి పరిధిలో ఉండే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో బోయినపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులతో పాటు అత్యాచారం చేసి ఆమెను బెదిరించిన ఘటనలో అతనిపై కేసు నమోదు కాగా అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరిగాయి. నేరం రుజువు కావడంతో 6 ఏళ్ల తర్వాత పోక్సో ప్రత్యేక కోర్టు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించింది. నిందితుడికి 31 ఏళ్ల కారాగార శిక్ష, ₹12,000 జరిమానా విధించిన కోర్టు బాధిత బాలికకు ₹1,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీ నివేదిక వీలైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. వేతన సవరణ కమిషన్ కూడా ఆ దిశగా తీవ్రంగా కసరత్తు చేస్తోందని చెప్పారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. పీఆర్సీ నివేదికతో పాటు హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు తదితర ఉద్యోగుల అంశాలపై సమావేశంలో చర్చించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల నగదు రహిత చికిత్స విధానం ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత వరకు పరిష్కరించాలని వివిధ శాఖలకు స్పష్టం చేశారు. జిల్లా డైరెక్టరేట్ స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ఆగిపోవడంతో మొక్కజొన్నలతో నిండిపోయింది. ఏకకాలంలో కొనుగోలు చేయలేక అధికారులు మార్కెట్ యార్డుకు 5 రోజులు సెలవులు ప్రకటించారు. రవాణా, హమాలీలు, గన్ని సంచుల కొరత కారణంగా మొక్కజొన్నలు కొనలేకపోతున్నారు. రోజుకు 5 నుంచి 6 వేల బస్తాలు మార్కెట్కు వస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ యార్డులో 50,000 బస్తాలు నిల్వ ఉన్నాయి. మార్కెట్కు తరలించిన మొక్కజొన్నలు తూకాలు అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్, లోడింగ్ సమస్య తలెత్తింది. గన్ని సంచుల కొరత ఉండడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు విషయంలో ఎలాంటి ఆందోళన లేదని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ చైర్పర్సన్ స్వప్న పేర్కొన్నారు. జమ్మికుంట వ్యవసాయ కాటన్ మార్కెట్ యార్డ్లో గత వారం రోజుల కిందట
మొక్కల కొనుగోలు కేంద్రం ఓపెన్ కాగా వారం రోజుల నుంచి మొక్కలు అంచనాకు మించి రావడంతో గన్నీస్ వచ్చినా సరిపోవడం లేదు. రైతులు ఇబ్బందులైనా వారికి సదుపాయాలు వారికి సమకూర్చుతూ పాలకవర్గం, ఇటు కలెక్టర్ గారు, ఇటు మా డిఎంఓ గారు ప్రతి ఒక్కరూ రైతుల కోసము ఇక్కడికి మార్కెట్కి విచ్చేసి వారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని వాళ్ళు కూడా ఎలవెలలా కృషి చేస్తున్నారు. రైతాంగానికి కూడా ఇదొక విషయం తెలియజేసుకుంటున్నా, రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మీద పడి మృతి చెందాడు. బాలుడు చైతన్య తేజ ఇంటి వద్ద ఆడుకుంటుండగా నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు మీదపడింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడు ఇక తిరిగి రావడం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండో దేశమైన నెదర్లాండ్స్లో అడుగుపెట్టారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్తో కీలక చర్చలు ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ నెదర్లాండ్స్ వెళ్లారు. ఈ పర్యటనలో నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మ్యాక్సిమాలను కూడా ప్రధాని కలవనున్నారు. అనంతరం అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రముఖ డచ్ వ్యాపారవేత్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఐరోపాలో భారత్కు నెదర్లాండ్స్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. పంజాబ్లోని హోషియార్పూర్లో బోర్బావిలో పడిన 4 ఏళ్ల బాలుడి ఉదంతం సుఖాంతమైంది. సుమారు 9 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని సహాయక బృందాలు క్షేమంగా బయటకు తీశాయి. హుటాహుటిన బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. హోషియార్పూర్ దుసియా రోడ్డు సమీపంలో చక్ సమానా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్కరణ్ సింగ్ అనే 4 ఏళ్ల బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటూ కొత్తగా తవ్విన బోర్బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. సుమారు 20 నుంచి 30 అడుగుల లోతులో బాలుడు చిక్కుకుపోయాడు. సమాచారం అందగా పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోర్బావికి సమాంతరంగా సుమారు 25 నుంచి 30 అడుగుల లోతు వరకు జేసీబీలతో గొయ్యి తవ్వి అనంతరం బాలుడి వద్దకు చేరుకోవడానికి ఒక చిన్న సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సమయంలో బాలుడికి పైపుల ద్వారా నిరంతరం ఆక్సిజన్ అందించారు. కెమెరా ద్వారా బాలుడి కదలికలను గమనిస్తూ ధైర్యం చెప్పేందుకు తల్లితో మాట్లాడించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలుడిని క్షేమంగా బయటకు తీశారు.